హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. సో మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరి కొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాలకు వెళ్తే గ్రామీణ పాఠశాలల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు అంటూ మనకు రావడం జరిగింది. పూర్వ విద్యార్థులతో బోధన, అదేవిధంగా వచ్చే ఏడాది బీటెక్లో స్పోర్ట్స్ కోటా అమలు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు స్పోర్ట్స్ విద్యార్థులకు కొంత మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఈ గ్రామీణ పాఠశాలల్లో ఐఐటి మద్రాస్ పాఠాలకు సంబంధించి చూసుకుంటే అందరికీ ఐఐటి అనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఐఐటి మద్రాస్ సన్నాహాలు చేస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో రూరల్ ఇంటరాక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా మనకి ఆన్లైన్ విద్య అందిస్తున్న ఐఐటి మద్రాసు ఈ ఏడాది ఏపీ, తెలంగాణలో కూడా వీటిని ఏర్పాటు చేయనుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం రాగానే మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఏర్పాటు చేస్తాను. సో మన ఛానల్ ద్వారా కూడా ఐఐటి మద్రాసు సంబంధించిన ఆన్లైన్ పాఠాలని మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు అదేవిధంగా నోబెల్ సాధించడమే లక్ష్యం అంటూ కూడా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు సాధించిన వారిలో 37% మంది మెడికల్ టెక్నాలజీ సంబంధిత శాస్త్రవేత్తలు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనకు గతేడాది బిఎస్ మెడికల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టామంటూ కూడా మనకు ఐఐటి మద్రాసు పేర్కొనడం జరిగింది. ఐసర్ అప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి ద్వారా ఈ కోర్సులో చేరొచ్చు. వచ్చే 15 సంవత్సరాల్లో ఐఐటి మద్రాస్ కనీసం ఒక నోబెల్ బహుమతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో ఇది మనకు గ్రామీణ పాఠశాలల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు అందించబోతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగిస్తూ మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 11 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు గురించి కొంత సమాచారం. అదేవిధంగా న్యాక్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. మనకు మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు 2023 దక్కింది. ఢిల్లీలో అసోచామ్ సంస్థ నిర్వహించిన 6వ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ సదస్సులో భాగంగా శనివారం సాయంత్రం ఈ అవార్డును ప్రదానం చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు న్యాక్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు గురించి కొంత సమాచారం. అదేవిధంగా 2 వేర్వేరు దళాలకు భార్యాభర్త నేతృత్వం అంటూ మనకు రావడం జరిగింది. సో మేజర్ జెర్రీ బ్లైజ్, అదేవిధంగా కెప్టెన్ సుప్రీత అంటూ ఇవ్వడం జరిగింది. గణతంత్ర వేడుకల్లో ఈసారి ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. గతేడాది పెళ్లి చేసుకున్న యువ జంటలో భార్య కెప్టెన్ సుప్రీత ఒక సేవా దళానికి, భర్త మేజర్ జెర్రీ బ్లైజ్ మరో దళానికి నేతృత్వం వహించనున్నారు అంటూ ఇవ్వడం జరిగింది. ఇలా జరగడం దేశంలో ఇదే తొలిసారని మనకు మేజర్ బ్లైజ్ తెలిపారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇదైతే కొంత భార్యాభర్త ఇద్దరు వేరువేరు దళాలకి ఒకేసారి ఢిల్లీ పరేడ్లో పాల్గొనడం అనేది కొంత అరుదైన ఘటన. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే ఏ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం గార్బాకు ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ గుర్తింపు లభించింది అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే గుజరాత్. మనకి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా వరుసగా 3వసారి ఏది నిలిచింది అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు కోల్కతా. ఏ రాష్ట్రంలోని సత్పురా పురుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరులను అటవీ అధికారులు ఇటీవల గుర్తించారు. ఇదైతే మధ్యప్రదేశ్. నిరుద్యోగులకు సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ మనకు మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారైతే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2024-25 ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఫిలప్ చేయబోతున్నారు. ఇందులో మీరు జాగ్రత్తగా ప్లానింగ్ తోటి ఒక పద్ధతి ప్రకారం రోజు కొంత సిలబస్ కవర్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తే మాత్రం ఉద్యోగం అయితే సాధించడం పెద్ద కష్టమేం కాదు. దీన్ని సాధించే దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. సో నా వంతు సపోర్ట్గా మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ
మన ఛానల్లో కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉద్యోగ సాధనకు ఒక బాసటగా అయితే వేసుకోండి. అదేవిధంగా 2000 బీఎస్సీ నర్సింగ్ సీట్లు భర్తీ చేయాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఎంసెట్ నీట్ పరీక్ష రాసిన వారికి బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశ అర్హత కల్పిస్తూ ఒకే రకమైన నిబంధనలను కన్వీనర్ మేనేజ్మెంట్ కేటగిరీ వారికి వర్తింపజేయాలంటూ శనివారం వీరు పేర్కొనడం జరిగింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలు వర్తింపజేయాలని మంత్రి రాజనరసింహ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే దూర విద్య ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇవ్వడం జరిగింది. ఓయూ దూర విద్య ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి 2023-24 రెండో విడత కౌన్సిలింగ్లో భాగంగా బీఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులతో పాటు ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు దూర విద్యలో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కొంత సమాచారం. అదేవిధంగా 2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ అంటూ రావడం జరిగింది. మనకి ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు చూరగొన్న ఇండియన్ ప్రీమియర్ లీగు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా భారత దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ పొడిగించుకుంది. 5 ఏళ్ల కాలానికి 2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్ళీ టాటా ఐపీఎల్గా అలరించనుందంటూ మనకు సమాచారం. గత 2 ఏళ్లుగా 2022-23 సీజన్లో కూడా టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూపే నిలిచిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు 2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూపు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.